హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమెరికాలో జూలై 4th అండి. ఇవాళకి ఇండిపెండెన్స్ డే అంటారు. మనకు ఆగస్టు 15th ఇండియన్స్‌కి ఎట్లాగో ఇక్కడ జూలై 4th అమెరికన్స్ అలా ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ డౌన్ టౌన్‌లో ఫైర్ వర్క్స్ అంటే క్రాకర్స్ అవి కాల్చి సెలబ్రేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళకి క్రాకర్స్ కాల్చడం అనేది ఇల్లీగల్ కదా, అలౌడ్ ఉండదు. ఓన్లీ జూలై 4th ఆ వీక్ మొత్తం అలౌ చేస్తారంట ఫైర్ వర్క్కి. అందుకని మేము కూడా ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము. వర్జీనియా నుంచి పూజి అమ్ముడు కూడా వచ్చారు. అమ్ముడు కూడా ఆమె హైదరాబాద్ నుంచి వాళ్ళ పాప వర్జీనియాలో జాబ్ చేస్తుంది, అక్కడికి వచ్చింది. ఇంక ఇక్కడికి రమ్మంటే మా దగ్గర కూడా ఒక వీక్ డేస్ ఉండటానికి వచ్చారండి. ఆ రోజు మార్నింగే ఇక సరదాగా అందరం కలిసి ఈవినింగ్ అట్లా ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాము. డౌన్ టౌన్ అనమాట. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయంట. క్రాంతి నాని వర్క్ చేసేది కూడా ఇక్కడేను. ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఎగ్ బిల్డింగ్ అంటారంటండి దాన్ని. చాలా బాగుంది చూస్తానికి. ఇదేమో అసెంబ్లీ అంట రైట్ సైడ్ కనిపించేది. ఇది ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అది ఆల్బనీ అసెంబ్లీ అంటండి. చాలా బాగుంది అసలు కన్స్ట్రక్షన్ కానీ అది కానీ సూపర్ ఉంది. ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ మొత్తం అందరూ వచ్చేసి. మేము కూడా అట్లా కూర్చొని ఎవరు చైర్ వాళ్ళే తెచ్చుకుంటారు ఇక్కడ. మేము కూడా చైర్స్ తీసుకెళ్ళాము, ఒక బ్లాంకెట్ కూడా తీసుకెళ్ళాము. నేను ఇంకా అక్కడ కూర్చొని కింద సరదాగా అట్లా వాళ్ళు కూడా బ్లాంకెట్స్ వేసుకొని అందరూ కూర్చున్నారు. ముందుగానే వచ్చేసారండి. ఇక్కడ మేము సరదాగా కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఆడాము, కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి మాకు. ఇది ఎగ్ బిల్డింగ్లో కింద ఎక్సలేటర్ మీద కిందకి వెళ్ళాము, ఎలా ఉంటుందో చూద్దాము అని. కింద పెద్ద పెద్ద ఆఫీస్ రూమ్స్ అవి ఉన్నాయండి. కొంచెం చూసి అలా బయటకు వచ్చేద్దామని వెళ్తున్నాము. చాలా బాగుంది అసలు ఈ బిల్డింగ్ లోపల అయితే. మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను నేను, అందరూ ఉన్నారండి అక్కడ, ఏవో మీటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో మ్యూజిక్ షో నడుస్తుంది, సాంగ్స్ పాడుతున్నారనమాట ఇక్కడ. కొంచెం అప్పటికి 7:30 వరకు ఉన్న ఎండ చూడండి ఎలా ఉందో. ఇక్కడ 9 అయినా ఎండ వస్తూనే ఉంటుంది వెలుతురుగా. ఈ సమ్మర్ అంతా అలాగే ఉంటుంది వెదర్ ఇక్కడ. ఇగో మేము మంచిగా ఇట్లా కింద బ్లాంకెట్ వేసుకొని పూజ అమ్మడు క్రాంతి వివాన్ కూర్చొని చిల్ అవుతున్నారు. స్నాక్స్ తీసుకెళ్ళాము మేము కూడా. స్నాక్స్ తినేసి ఇక ఫైర్ వర్క్స్ కోసము వెయిటింగ్ అనమాట. కరెక్ట్గా నైట్ 9:15కి స్టార్ట్ అవుద్దని చెప్పారు. ఇంక అప్పటి వరకు కూర్చున్నాము. ఆ బిల్డింగ్ మీద లెటర్స్ ఆ కంపెనీ ఈ ప్రోగ్రామ్ అంతా స్పాన్సర్ చేసిందంటండి. ఈ రైట్ సైడ్ కనిపించే బిల్డింగ్లోనే క్రాంతి వర్క్ చేస్తుంది. 14th ఫ్లోర్ అంటండి. తను సెంట్రల్ బడ్జెట్లో ఫుల్ టైం గవర్నమెంట్ జాబ్ చేస్తుంది క్రాంతి. నాని కూడా ఆ పక్క బిల్డింగ్లో, నేను అదిగో ఎగ్ బిల్డింగ్ అండి. దాని షేప్ చాలా బాగుంది కదా, కోడిగుడ్డులాగా. ఇదిగోండి ఫైర్ వర్క్ స్టార్ట్ అయింది. మా వివాన్ అయితే ఫుల్ ఖుషి, ఏ మర్చాడు. ఫస్ట్ ఆ సౌండ్లకి భయపడ్డాడు. అదిగోండి మార్కెట్ 32 ఫ్రీ చాపర్ అని ఉంది. ఆ బిల్డింగ్ మీద ఆ లెటర్స్ డార్క్ అయ్యే కొద్ది కనిపిస్తూ ఉంది చీకట్లో. ఎక్సలెంట్, చాలా బాగున్నాయి కదా. మేము కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసామండి. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ అరుచుకుంటూ ఎంజాయ్ చేశారు. జూలై 4th మనం ఆగస్ట్ 15th ఎలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో, ఇక్కడ జూలై 4th మెమోరియల్ డే అంటారంటండి. చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ. సూపర్ ఉంది కదా పైన సీన్ అంతా. ఆ ఎగ్ బిల్డింగ్ అయితే రకరకాల షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ ఏనండి. ఒక్కొక్క బిల్డింగ్ 50 floors 60 floors అలా ఉన్నాయి. అసలు ఇట్లా ఫోన్ తీయాలంటే ఇట్లా మొత్తం పైకి చూసుకుంటూ తీస్తేనే చివరి దాకా పడుతుంది అనమాట బిల్డింగ్స్. వీడియో పెట్టడం లేట్ అయింది.
అసలు ఎంత ఆర్చుకుంటూ ఎంజాయ్ చేశాడో వివాన్ అయితే సూపర్. ఫుల్ వచ్చేసారండి జనాలు. మేమైతే షో ఇంకా ఒక 10 మినిట్స్ ఉందనగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ అందరూ ఒకేసారి స్టార్ట్ అయితే మళ్ళీ కారు బయటికి తీయడానికి కష్టమని పార్కింగ్ కూడా దూరంగా దొరికింది ఎక్కడో మాకు. ఇంకా అంత దూరం నడవాలంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని వివాన్ ఉన్నాడు కదా, అందుకని ఒక 10 మినిట్స్లో షో అయిపోద్దనంగా మేము ఎలాగలా మెల్లిగా బయటకు వచ్చేసాము. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి. నా శక్తి మించి వీడియోస్ నేను షూట్ చేస్తున్నాను ఇక్కడ అమెరికాలో. నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంటుందండి. నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇంకొన్ని వీడియోస్ కూడా మనం న్యూయార్క్ వెళ్ళామండి. అక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం నెక్స్ట్ వీడియోస్ వస్తాయి మీకోసం. చూడండి, ఎంజాయ్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి. చూసే కొంది చూడాలనిపిస్తుంది కదా ఈ ఫైర్ వర్క్స్ అంటే. మనకి ఇండియాలో ఎప్పుడంటే అప్పుడు ఫైర్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, మనకి లీగలే కదా, అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ కొనడానికి షాప్స్ కూడా ఉండవండి. ఓన్లీ జూలై 4th ఒకేషన్కి ఈ 1 వీకే అలౌడ్ ఉంటుందంట. మిగతా అప్పుడు అసలు చూద్దామన్నా ఫైర్ వర్క్స్ ఆ షాప్స్ కూడా మనకి ఎక్కడా కనిపించవు అనమాట. ఎందుకంటే ఇక్కడ వుడెన్ హౌసెస్ కదా అన్నీ, అలా చాలా డేంజర్ అనమాట.